ఆత్మబంధువులకి నమస్తే. ఒక దారిలో బాటసారిలో నడిచిపోతూ ఉంటే ఆ దారిలో ఒక పెద్ద చెట్టు ఉండేదంట. ఆ చెట్టు కింద అంటే మధ్యాహ్నం అయిందనుకోండి, మంచి ఎండకి కానివ్వండి, వర్షం పడ్డా కానీ విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్ళంతా. ఆ దారిని పోయే వాళ్ళందరూ కూడాను ఆహారం తీసుకోవాలన్నా ఆ చెట్టు కింద కూర్చొని ఆహారం తినడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళంట. కొద్ది రోజులకి ఏంటంటే ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయాయంట. ఏ చెట్టు అయినా కానీ ప్రతి సంవత్సరం ఆకులు రాలిపోవడం, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆకులు రాలిపోయినాయి. ఆ చెట్టుకు పూసిన పూలన్నీ కూడాను రాలిపోయాయి. కాయలన్నీ కూడాను పొండ్లు మాగిపోయేసి అవన్నీ కూడాను రాలిపోయాయంట. ఆ దాన్ని పోయే బాటసారులందరూ కూడాను ఆ చెట్టు సాయి చూసి అయ్యో ఈ చెట్టు ఎండిపోయిందే, ఇంకా మనకి ఎవరికి ఉపయోగం లేదనుకుంటూ దాని సాయి చూసేసి నిరుత్సాహంగా చూసేవాళ్ళంట. అంటే కొంచెం బాధతో చూసేసిద్దను వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ చెట్టుకి ఏంటంటే వాళ్ళ బాట కొంతవరకు అర్థమయ్యేదంట. మీరు ఎంత నిరుత్సాహపడ్డా కానీ నాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండేదంట. కొద్ది రోజులకి వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షపు చినుకులు పడడం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే వర్షం పడ్డాదో ఆ చెట్టు మళ్ళీ ఎగురులు పెట్టి ఆకులు రావడం మొదలు పెట్టిందంట. మళ్ళీ ఆ దారిని పోయే వ్యక్తులందరూ కూడా ఆ చెట్టు సాయి చూసి ఆనందంతో ఆ చెట్టు కింద స్వేద తీర్చుకుంటూ ఉండేవాళ్ళంట. సో ఆ చెట్టుకి ఎందుకనంటే అప్పటి వరకు ఏంటంటే అది ఓర్పుతో ఎదురు చూసింది కాబట్టి మళ్ళీ చిగుర్లు వచ్చి ఆకులు వచ్చి మళ్ళీ పండ్లు కాయడం మొదలు పెట్టింది. మనిషి జీవితంలో కూడాను కష్ట సుఖాలు అనేవి రాక మానవండి. కష్టం వచ్చింది కాదనేసి చాలా మంది మనల్ని వదిలేసి వెళ్ళిపోతారండి. సుఖం వచ్చింది అనుకోండి మళ్ళీ వచ్చి చేరతా ఉంటారు. సో వాటంటిల్ని గుర్తు పెట్టుకొని కష్టకాలంలో మనకి ఎవరైతే భుజము తట్టి నిలబడ్డారో వాళ్ళని వదలకుండా కూడా మనము చూసుకోవాలి. జీవితం అయిన తర్వాత వర్షాకాలము, శీతాకాలము, ఎండల కాలం ఎట్లాగో మనిషి జీవితంలో కూడాను కష్ట సుఖాలు అనేటివి రాక తప్పవండి. వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం వల్ల గత జన్మలు, పూర్వ జన్మలకు సంబంధించి కానీ ఈ జన్మలకు సంబంధించి కానీ వాటిని చూసి భయపడకుండా ఎవరైతే ధైర్యంగా ఓర్పుతో సహనంతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సాధించేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దీన్ని గుర్తుపెట్టుకొని మనం కూడా ముందుకు సాగేటందుకు ప్రయత్నం చేద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః.